నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. టూరిజంపై దృష్టి పెట్టాలి, సంపద సృష్టి అవకాశాలను ఉపయోగించుకోవాలన్న సీఎం చంద్రబాబు. కంకిపాడులో 5,75,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. అమరావతిలో క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే మంచి ప్రయోజనాలు పొందగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహజ వనరులను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం పెట్టుబడులు, వైద్యం, సూపర్ సిక్స్, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం చంద్రబాబు అధికారులకు వివరించారు. టు క్రియేట్ వెల్త్ మనం అంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. బెంచ్ మార్క్ గ్లోబలీ అండ్ నేషనలీ, స్టేట్ వైజ్, దెన్ డిస్ట్రిక్ట్ వైజ్. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు. అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు. అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. యువరాజు మిస్ అయ్యాడు. యువరాజు ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి, అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్, బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లి 1,19,464 కోట్లు వస్తుంది. 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు, 19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1,880 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తిన అగ్రికల్చర్లో యు మే నాట్ పికప్. సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప. అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు కలెక్టర్స్గా ఉండి వచ్చేస్తారు. అటు రొటీన్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321. అది కూడా కారణం సిఆర్డిఏ. కడప 53,797 మందికి ఉద్యోగాలు, 28,364 ఉద్యోగాలు, 52,000 కోట్లు పెట్టుబడి. అదే సమయంలో కాకినాడ 70, కడప, దెన్ కాకినాడ
13,136 కోట్లు పెట్టుబడి, 27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్లు పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్లు పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాటర్ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ని తీసుకురావాలని. అది కూడా మీరు సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్, బికాస్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఏ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం, డ్రోన్ సిటీ కూడా చేసాం. మసీదులో ప్రార్థన చేసి వచ్చిన నోటితో జగన్ గురించి మాట్లాడితే మరలా నోరు శుభ్రం చేసుకోవాల్సి వస్తుందని మంత్రి ఫరూక్ అన్నారు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ యనమల కుదురులో రంజాన్ సందర్భంగా మక్కా మసీదులో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ తో కలిసి మంత్రి ఫారూక్ ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుంచి ముస్లిం సోదరులకు ఇఫ్తార్లో భోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. తన అదృష్టం అప్పటి ప్రభుత్వంలోనూ ఇప్పటి ప్రభుత్వంలోనూ తాను మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. యనమలకుదురు ప్రాంతంలో మన మసీదులోకి మన మంత్రివర్యులు మక్కా మసీదుకి ఇక్కడికి విచ్చేసి ప్రార్థనలు చేసి మరి ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి మైనార్టీ సోదరులకి ఎన్నో రకాలుగా ఈ ఒక్క సంవత్సరాల కాలంలో సహకరించిన మంత్రివర్యులు ఫరూక్ గారు దాదాపు 2 ఎకరాల స్థలాన్ని ఈద్గాకి కేటాయించడం, అలాగే దానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించడం అనేది ఈ నియోజకవర్గ మైనార్టీ సోదరుల అందరి తరపున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నా. మైనార్టీ సోదరులు ఎప్పుడూ కూడా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఈ రంజాన్ మాసంలో మరి ఈ ఉపవాసాలు దాదాపు ఇంకొక వారంలో ముగిపోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి పెనంలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి బోడి ప్రసాద్ గారు నాకు 4-5 రోజుల క్రితం ఫోన్ చేసి, తమ్ముడు మీరు అన్న రావాలా, మీరు ఖచ్చితంగా ఇక్కడ మక్కా మసీదులో ఆ సోదరులు ఇఫ్తారిందుకు ఏర్పాటు చేశాం, మీరు ఇక్కడ దీంట్లో పాల్గొనాలంటే తప్పకుండా వస్తామని చెప్పడం జరిగింది. దాని పరివాసనమే ఈరోజు ఇక్కడ మక్కా మసీదులో మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఎంతో కఠినంగా ఉండే ఈ దీక్షను నిర్మించుకోవడానికి ఈరోజు సాయంత్రం మేము ఇద్దరు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం, దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా చోట్ల పిలుస్తూ ఉన్నారు నాకు. నా తర్వాత కూడా చాలా కరెక్ట్ ఉంది. 16వ తేదీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఏ కన్వెన్షన్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇఫ్తార్ విందిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు, స్థానికంగా ఉండే మరి విజయవాడ సోదరులు కానీ గుంటూరు సోదరులు, ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని పాల్గొని ముఖ్యమంత్రి గారు ఏదైతే విందు ఏర్పాటు చేశారో ఇది అనాదిగా ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఇస్తూ చేస్తూ ఉన్నాం. కేవలం ఆ రోజుల్లో ఏమున్నది, మామూలుగా ఇఫ్తార్ దావుతుంటే మామూలుగా పండ్లు పలహారాలు ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు 40-45 సంవత్సరాల క్రితం మేము ఎన్టీ రామారావు గారు భోజనాల సదుపాయాలతో కూడా ఏర్పాటు చేయడం. ఆ ఆనవాయితీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా మేము కంటిన్యూ చేస్తాం. ఇతర పార్టీ సంగతి మాకు తెలియదు, కానీ మేమైతే కంటిన్యూ ఈ రోజు వరకు కూడా పార్టీ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా నేనే ఉన్నాను, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఆశీస్సులో ఈ రోజు వరకు కూడా నేనే ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈద్గా విషయం కూడా చెప్పారు. ఈద్గా విషయాన్ని పట్టుదలతో
ముస్లిం సోదరులకు ఇక్కడ ఈద్గా నమాజ్ చదువుకోవడానికి అవకాశం లేదు. ఈద్గా స్థలం ఉంది, మేము కట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు కట్టుకోండి. మీరు ఎందుకంటే మీకు స్థానికులు, మీకు కావాల్సిన వారు వాళ్ళు చేయాల్సిన ఒక బాధ్యత మీకు ఉందని చెప్పి చెప్పి వారికి ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ చిన్నది ఏదో డిస్ప్యూట్ ఉందని అన్నారు, దాన్ని కూడా పరిష్కరిస్తాం. ఎందుకంటే ముస్లిమ్స్ డిస్ప్యూట్ రాకూడదు. ఇంకొక జమాత్ మనకు ఉంది, అహ్లే సున్నత్ జమాత్ అని, అహ్లే సున్నత్ జమాత్. తర్వాత ఇంకోటి ఏది అహ్లే హదీస్ అనేది కొత్తగా వచ్చింది, పెద్ద పర్సంటేజ్ లేదు వాళ్ళు. దాంట్లో డిస్ప్యూట్ ప్రార్థనలు 2 పూటలు జరగడానికి వీలేదు, ఒకటేసారి జరగాలి. అందరూ కూడా ప్రార్థనలు ఒకటిగా చేసింది, 2 రకాలుగా ప్రార్థనలు చేయడానికి వీలేదు. అది చాలా తప్పదు. ఎవరు చెప్పారు తెలియని చేసింటారు. ఇక్కడ ప్రార్థన అనేది ప్రభుత్వానికి అందరూ కలిసికట్టుగా ముస్లింతో చేయాలి. ఇక్కడ కూడా చిన్న ఉంటే పర్సెంటేజ్ 1%, 1.5% కూడా లేరు రాష్ట్రంలో. దాన్ని రెచ్చగొట్టు ముస్లింస్లో విధాలు తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కలిసికట్టుగా పండుగను ఎంతో ఘనంగా మీరు చేసుకోండి మన ఆచారం ప్రకారం. అంతేగాని దీంట్లో మీరు డిస్ప్యూట్ తీసుకొచ్చి ఇది వర్గం దాంట్లో వర్గాలు ఎందుకండి. కాబట్టి అటు వర్గాలు లేకుండా దీంట్లో ఏం లేదు. అంతా కూడా ముస్లిం సోదరులు మీకు మంచి స్థలం కేటాయించడం జరిగింది. 5 గాలు మా బోడే ప్రసాద్ గారు అడిగారు, ఇచ్చాము వారి కాన్స్టిట్యున్సీ. కాబట్టి వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ జమాత్ పేరు చెప్పడం సరే బాగుండదు. కాబట్టి వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ ఇదే డిస్ప్యూట్ ఉంది వాళ్ళకు చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. దాన్ని పరిష్కరించి అక్కడ కూడా హైదరాబాద్ కూడా ఒకసారి జరిగింది, దాదాపు 15 సంవత్సరాల క్రితం. మేము చేస్తాం, వారు వేరు చేస్తామంటే అప్పుడు కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో అప్పుడు కావాలంటే కూడా ఎన్టీ రామారావు గారు హాకీ గ్రౌండ్ కూడా ఇచ్చాం. ఈ రోజు కూడా హాకీ గ్రౌండ్లో మనం ముస్లిం సోదరులు చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మంచి కార్యక్రమం చేశాం. మళ్ళీ విజయవాడ మన రాష్ట్ర ఇది ఇప్పుడు అమరావతి మన క్యాపిటల్ అయినా విజయవాడని ఆల్మోస్ట్ క్యాపిటల్గా ఉన్నట్లే కదా. కాబట్టి ఈ క్యాపిటల్లో ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించి నాకు మరి ముస్లిం సోదరులతో పరిచయం చేసినందుకు ముఖ్యంగా బోడే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 16వ తేదీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మన ఇక్కడ విజయవాడ కేంద్రంలో అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొని, ఇక్కడ ఇల్లే కాదు విజయవాడలో కానీ గుంటూరు కానీ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు కూడా పాల్గొని మన సమస్యలు ఏదంటే మీరు ముఖ్యమంత్రి గారికి వచ్చి వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులు కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆడ రోజు వచ్చి మీరు మంచి ఒక రుచికరమైన ప్రార్థన చేసిన తర్వాత రుచికరమైన భోజనం కూడా అరేంజ్ చేస్తుంది ప్రభుత్వం తరఫున. దాన్ని మీరు ఆలకించి దయచేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 5,75,00,000 రూపాయలతో నిర్మించబోయే అదనపు గదులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. పెరుమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 15 ఫైనాన్స్ 5,75,00,000 నిధులతో నిర్మించే అదనపు భవనానికి శాసనసభ్యులు బోడే ప్రసాద్ కూటమి నాయకులతో పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించిన దాతలు అక్కినేని నాగేశ్వరరావు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంకిపాడులో అదనపు భవన నిర్మాణంలో మార్చరీ గది, బ్లడ్ బ్యాంక్, స్టోరేజ్ గది, మీటింగ్ హాల్, వైద్య సిబ్బందికి అదనపు గదులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు కంకిపాడులో పుణ్యమూర్తులు ప్రజా ప్రయోజనార్థం మరి ఈ స్థలాన్ని ఆయన ప్రభుత్వానికి దానంగా చేశారు. అక్కినేని గోపాలకృష్ణమూర్తి సుగుణ గారు. ఆ తర్వాత దీంట్లో ప్రభుత్వ హాస్పిటల్లో నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు నిర్మాణం చేసినప్పుడు 6 బెడ్లకి సరిపోయే సౌకర్యాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. తిరిగి ఇప్పుడు 5 లక్షలు అంటే భవన నిర్మాణంతో పాటు పేషెంట్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే డాక్టర్లకు కానీ పేషెంట్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపి 5,75,00,000 రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సుమారుగా 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులతో చాలా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశాం. మొన్ననే గంగూరు వేల్పూరు లింక్ రోడ్డు అంటే వేల్పూరు గ్రామానికి కేవలం 5-10 నిమిషాల్లో బందర్ రోడ్డుకి చేరుకునే విధంగా ఆ రోడ్డు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దాదాపుగా 1,30,00,000 పెట్టి
2 లేఅవుట్లకి ప్రధాన రహదారులకి కూడా ఒక వారం రోజుల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నెల 15-18 తారీఖుల్లోపు ఇటు గంగూరు రోడ్డు కానీ, గోశాల ఇరువైపులా కట్ట రోడ్లు కానీ, ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఎన్టీఆర్ గృహ సముదాయం ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటికి ప్రధాన రహదారులు కానీ పూర్తి చేయబోతా ఉన్నాం. ఇప్పుడు 8 కోట్ల రూపాయలతోటి మళ్ళీ టెండర్లు పిలిచారు. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న R&B రోడ్లన్నీ కూడా దాదాపుగా పూర్తవబోతా ఉన్నాయి. ఎక్కడన్నా కొద్ది గొప్ప మిగిలినా తిరిగి వాటిని కూడా అతి తక్కువ కాలంలోనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవి కాకుండా నాబార్డ్ ఫండ్స్ చాలా చోట్ల వేగంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని పనులు పూర్తి అవడం జరిగింది. ఆకునూరు, కడవకొల్లు, కాసనేనివారిపాలెం, వణుకూరు రోడ్డు, పెనమలూరు, వణుకూరు రోడ్డు ఈ నాబార్డ్ ఫండ్స్ తోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి ఏ రోడ్డు అభివృద్ధి చేసినా 7 మీటర్ల రోడ్డుగా 5.5 మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తే నాణ్యత, రోడ్డు వైండింగ్ ఈ 2 కూడా ఉండాలని ఉద్దేశంతోనే ఎక్కడా తొందరపడకుండా రోడ్లన్నీ కూడా ఈ 1 సంవత్సరన్నర 2 సంవత్సరాల కాలంలో నిదానంగా అయినా అన్నీ పూర్తి చేయబోతా ఉన్నాం. ఇంకోటి కూడా ఈ సందర్భంలో ప్రెస్ వారి ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి. ఎక్కడైనా చిన్న చిన్న ప్రజల ప్రయోజనార్థం రోడ్డులు ఇరుకుగా ఉన్న చోట ఎంక్రోచ్మెంట్స్ ఉంటే దాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అన్యతా భావించవద్దు. ఇది ఎవరి స్వార్థం కోసం కాదు, కేవలం ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా, అక్కడున్న ట్రాఫిక్ దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాతే మేము ఎవరికీ కూడా ఇంటి పట్టా ఇవ్వకుండా ఎక్కడా కూడా తొలగించట్లేదు. వాళ్ళు సమయం కోరి మళ్ళీ తిరిగి ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ఇష్యూలు అవుతున్నాయి తప్పితే ఎక్కడా కూడా ఏ పేదవారికైనా సరే ఎక్కడైనా వాళ్ళకి సొంత ఇల్లు ఆస్తులు ఉంటే ఇవ్వలేము, కానీ ఇంటి స్థలం లేని ప్రతి పేదవారికి ఎక్కడైనా చిన్న ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సి వస్తే వారికి న్యాయం చేసిన తర్వాతే తొలగిస్తామని తప్పితే ఎక్కడా లేదు. అది కూడా కేవలం ప్రజల ప్రయోజనార్థం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభాకర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే దిరిసం పద్మజ్యోతి. పెరమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం ఉయ్యూరు పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో దిరిసం సరోజినీ ప్రభాకర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తెరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిసం పద్మజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో సరోజినీ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఉయ్యూరు పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రంతో పాటు విద్యలోనూ పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ప్రభాకర్ రావు, రత్నాకర్ రావు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సరోజిని ప్రభాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ తరపున చలివేంద్రాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తిరువూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు పద్మజ్యోతి గారికి మరియు ఉయ్యూరు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు ఎంత ఉన్నా కానీ మనం నలుగురికి సహాయం చేస్తేనే అది సార్థకత చేకూరుతుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో పేద విద్యార్థులకి లేదా మెడిసిన్ చదువుకునే వారికి కానీ బడుగు బలహీన వర్గాలకి సహాయం చేస్తూ ఉంటాం. ఆ కుటుంబాన్ని అభినందిస్తూ ముందు ఇదే విధంగా ప్రజలందరికీ సేవ చేస్తూ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే వారికి నమస్కారం. ఈరోజు మార్చి 12వ తారీఖు మా అత్తగారైన దిరిసం సరోజినీ ప్రభాకర్ గారు మరణించి 4 సంవత్సరాలు అయింది. సో 4వ వర్ధంతి సందర్భంగా మరి దిరిసం సరోజినీ ప్రభాకర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం మేము మా మామగారి పేరున
ఇక్కడ సేవా కార్యక్రమాలు ఈ ముయ్యూరు పరిసర ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ మరి చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకుని పాదచారులందరూ బాటసారులకు అందరికీ కూడా ఈ వేసవి కాలంలో మంచి నీళ్లు దాహార్తి తీర్చడం కోసం ఇక్కడ మరి మా ట్రస్ట్ తరఫున ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి చేసిన అందరికీ మరి మా నమస్కారాలు. ఇదే ట్రస్ట్ తరఫున మేము ఇంకా ఎన్నో మరి విద్యార్థులు చదువుకోవడానికి కానీ మెడికల్ సీట్లు వచ్చిన వాళ్ళకి ఫీజు కొంచెం మేము హెల్ప్ చేయడం కానీ అనేక విధాలుగా మేము ఈ పరిసర ప్రాంతాల్లో ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఇది ఇంకా విస్తృతంగా ఈ కార్యక్రమాలు మేము చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ ఉండిన ప్రతి ఒక్కరు ఉండిన ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికి దాహ తీర్చడానికి మరి ప్రజలకి మరి మున్సిపల్ ఆఫీసు వాళ్ళ పర్మిషన్ ద్వారా మేము చలివేంద్రం ఏర్పాటు చేసాం. మరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగుతున్నాం. అందరూ మాకు సహకరించవలసిందిగా మనం ఇవాళ వియూర్లో సరోజిని ప్రభాకర్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం చాలా గర్వంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మరి అనేక మంది అంటే దాదార్యం తీర్చేటువంటి ఒక మంచి యూనిట్గా దీన్ని తీర్చాలని మా బావగారు ఏ ఉద్దేశం అయితే ప్రారంభించారో అది మరి జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది మరి నిరుద్యోగ యువత కానివ్వండి, మరి అలాగే ఎడ్యుకేట్ అయి ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మరి గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెడుతుందో పథకాలు, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారంగా మరి అనేక మంది పారిశ్రామికలుగా రావాలని కోరుకుంటూ, అంటే నిరుద్యోగం అయిపోయింది, ఉద్యోగాలు లేకుండా అయిపోయింది. సో చాలా మంది అలాగే పారిశ్రామిక రంగానికి వచ్చినటువంటి వాళ్ళకి మరి ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవ్వకపోవడం వల్ల చాలా మరి దుర్బల పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ఈరోజు ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మీడియా ద్వారా మేము గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాం. ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 మంది యూనిట్లు పెట్టుకొని సబ్సిడీలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ మరి ఇమీడియట్గా సబ్సిడీలు రిలీజ్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యేటువంటి లక్షల మంది మరి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని రక్షించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టూరిజంపై దృష్టి పెట్టాలి, సంపద సృష్టి అవకాశాలను ఉపయోగించుకోవాలన్న సీఎం చంద్రబాబు. కంకిపాడులో 5,75,00,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.